ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాల నుంచి రుద్రకోట క్షేత్రానికి వచ్చినాము. ఇక్కడ శ్రీ రుద్రకోటేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చినాము. కార్తీక మాసంలో మేము ఇక్కడ జ్యోతులు వెలిగినీకి వచ్చినాము. అట్లే రాముల వారి క్షేత్రానికి కూడా వచ్చినాము. ఇక్కడ ప్రతి సంవత్సరం గత 5 ఏళ్ళుగా మేము ఇక్కడికి వస్తున్నాము. మాకు అనుకున్న కోరికలు ఇక్కడ నెరవేరుతున్నాయి. కావున మేము నంద్యాల నుంచి వస్తున్నాము. ఇక్కడ చుట్టుపక్కల కర్నూలు కానీ అనంతపురం కానీ ఇక్కడి నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఇక్కడికి ఫారెస్ట్లో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూడా మేము ఎంతో క్షాతి ప్రయత్నం చేసి ఇక్కడికి వస్తున్నాము. మాకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నందుకు మేము మళ్ళీ వస్తామనుకుంటున్నాం ఇక్కడికి. ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేసినారు భక్తుల సహకారంతో. కావున భక్తాదులందరూ వచ్చి ఇక్కడికి వచ్చి స్వామివారు దర్శించవలసిగా కోరుతున్నాము. కార్తీక మాసంలో కాదు, శివరాత్రి అప్పుడు ఇక్కడికి వైభవంగా జరుగుతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే మీరు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారు దర్శించవలసిగా కోరుతున్నాము. ఇది ఓం నమ శివాయ. ఇది రుద్రకోటేశ్వర స్వామి క్షేత్రం అన్నమాట. వెలుగోడులో డాక్టర్ శివశంకర్ రెడ్డి గారని వారి బుజ్జేజీ నాయన గారు ఇక్కడ అడవిలో ఆవుల మేపుకుంటూ వస్తూ ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఆయన కూర్చొని ఉంటే నిద్రిస్తూ ఉండగా ఈ వారికి కళలో కనపడి, నాయన భక్త ఇక్కడ నేను ఉన్నాను, రుద్రకోటీశ్వరుడు నేను ఇక్కడ ఉన్నాను అని ఆయన కళ్ళలో చెప్పడము. ఆయన వచ్చి అంతగా పుట్టలు గుట్టలుగా ఉంటే అన్ని వెలికి తీయడంగా చేసినాడు. అప్పటి నుంచి వారి పూర్వీకులు మా ఊరు వెలుగోడు గ్రామం నుంచి అనేక తండాపలుగా ఎడ్లతో బండ్లను కట్టుకొని ఈ క్షేత్రానికి వచ్చి అప్పుడు కంపలను కొట్టుకుంటూ వస్తూ జనం వచ్చేసి ఈ స్వామినికి ప్రతి శివరాత్రి నాడు వచ్చి అభిషేకాలు చేస్తూ ఉండేవారు. అట్లా పూర్వీకులు కూడా ఏం చెప్పారంటే, రామదాసును సంహరించిన తర్వాత రాముల వారు భూమండలం మీద బ్రహ్మహత్య పాపం నేరంతో శివలింగా ప్రతిష్ఠించుకుంటూ వెళ్ళారు భూమండలం మీద. అట్లాగా ఈ కోటి అంటే సంఖ్య, రుద్ర అంటే ఈశ్వరుడు, వాడుక భాష రుద్రకోటుడుగా మారినది. ప్రతి పౌర్ణమి, కార్తీక పౌర్ణమి నాడు కానీ కార్తీక సోమవారం నాడు కానీ ప్రతిరోజు కూడా, అట్లాగే శివరాత్రి నాడు రోజు కూడా విశేషంగా భక్త బృందం వచ్చేసి స్వామివారికి అభిషేకములు అర్చనలు చేసుకునేవారు. శివరాత్రి అప్పుడైతే ఆత్మగూరు నుంచి కానీ వెలుగోడు నుంచి కానీ బస్సుల సౌకర్యం కూడా కలదు. భక్తులు ఎప్పుడైనా రావచ్చు. ఇట్లా ఈ గుడిని చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మా ధర్మకర్త అయినటువంటి వారు డాక్టర్ సీతా మహాలక్ష్మ గారు, డాక్టర్ శివశంకర్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు. వారి తరఫున కూడా రాఘవరావు అనే భక్తుడు కూడా చాలా విశేషముగా ఈ క్షేత్రాలు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వారు సహకరించేవారు కోటిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, ఇట్లా అనేకమైనటువంటి భక్త బృందం కూడా ఎంతో సేవలు చేస్తూ స్వామివారి కృపకు పాత్ర అవుతూ ఉన్నారన్నమాట. విశేషంగా భక్తులు వచ్చి వారి కోరికలు అన్ని కూడా నెరవేరుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడే కల్పవృక్షం అనే కొండపైన ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు కూడా పిల్లలు లేని వారికి అక్కడ ముడుపు కడితే కనుక వారికి ఎంబడే 10 సంవత్సరం తిరగకుండానే వారి సంతాన యోగ్యం కలిగినది. అనేక మంది, ఎంతో మంది కూడా గుడ్డి, మూగ, చెవిటి లాంటి వాళ్ళు కూడా, కళ్ళు కనపడిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని స్పృశిస్తేనే వాళ్ళ కళ్ళు కూడా వచ్చినాయి. అనేక విషయమైనటువంటి చాలా విశేషమైనటువంటి క్షేత్రము ఈ రుద్రకోటీశ్వర స్వామి క్షేత్రము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.